ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆరాధిగా మరి ప్రభువుని ఆరాధించే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక భాగాన్ని చదువుదాం. ఈ గలతీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రభువుని ఆరాధించే ముందుగా దేవుడు మన జీవితంలో చేసిన మేలులకై ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. ఎందుకంటే దేవుడు చేసే మేలులు అవి కంటికి కనిపించవు, చెవికి వినబడవు, హృదయమునకు అగోచరమైన మేలులను దేవుడు చేసేవారు. కాబట్టి కొంత గ్రహించడం అనేది కష్టం. దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క విషయాలు దేవుని బిడ్డలకు మాత్రమే అర్థమవుతుందండి. వారు మాత్రమే గ్రహించగలరు. అంటే జీవితాన్ని ఎవరైతే మార్చుకోగలిగినారో వారికి మాత్రమే దేవుడు సంగతులు అర్థమవుతాయి తప్ప జీవితము మారకుండా ఏదో ఒక మత సంబంధమైన ఆచార సంబంధంగా ఉన్నవారు ఎవరికి కూడా దేవుని యొక్క కార్యములు అనేవి వారికి అర్థము కావండి. దేవుని కార్యము అర్థము కావాలి అంటే మొట్టమొదటిగా వారు తిరిగి మారు మనసు యొక్క అనుభవంలోనికి రావాలి. జీవితాన్ని మార్చుకున్న వారికి మాత్రమే దేవుని సంగతులు అర్థమవుతాయి తప్ప జీవితము మారలేని వారు ఎవరికి కూడా దేవుని యొక్క సంగతులు అర్థమవ్వవు. కాబట్టి ఈ రోజున దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఆరాధికులుగా సిద్ధపరచడం కొరకై అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో అపొస్తలుడైన పౌలు ద్వారా గలతీలో ఉన్న సంఘానికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. గలతీలో ఉన్న సంఘము వీరు అతిశయము కలిగి ఉన్నారు. అంటే వీరు పుట్టుకతోటే వీరు యోధామతంలో జన్మించారు కాబట్టి, వీరు యూదులు కాబట్టి వారు జన్మించిన విధానాన్ని బట్టి వారు ఎంతో అతిశయించేవారుగా ఉంటున్నారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మనం చదివిన 14వ వచనానికి పైనే 13వ వచనంలో ఆ మాట ఉందండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు, తాము మీ శరీర విషయముల యందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. సరే, శరీర సంబంధమైన సున్నతి పొందాలని వారు మాత్రమే అతిశయించేవారు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు అనేవారు ఆ యూదా మతంలో లేక ఇశ్రాయేలీక వంశంలో జన్మించడం వల్ల వారి మతాన్ని బట్టి వారు అతిశయించగలుగుతున్నారండి. ఈ రోజులో చూడండి, మన యొక్క భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లోనే మరి ముఖ్యంగా ఈ కులతత్వం అనేది ఎక్కువ ఉంది. అంటే ఇంకా ఉంది, కానీ ఎక్కువ కులాల వాళ్ళని విభజించింది ఇక్కడ మాత్రమే. చాలా అనమాట. ఇంకా మీరు కొన్ని రాష్ట్రాలకు వెళితే అంత పెద్ద ఏమీ పట్టించుకోరు, 2, 3, 4, 5 ఉంటాయేమో, కానీ ఇక్కడ మాత్రమే చాలా కులాల వ్యత్యాసం తీసుకొచ్చారు. సరే, ఈ రోజున వారు అతిశయం అంతా ఏంటంటే మేము పెద్ద కులంలో పుట్టామని కానీ, సరే, లేక మేము ఆస్తుపరులమని కానీ, లేక మాకు ఇలాంటి స్థాయిలో ఉన్నామని లోక సంబంధ స్థాయిని బట్టి కానీ ఈ రోజున అతిశయించేవారుగా ఎంతోమంది ఉన్నారు. ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, యేసు ప్రభువారి యొక్క రక్తము చేత కొనబడిన ప్రతి వ్యక్తి ఈ లోక సంబంధమైన దేనిని బట్టి అతిశయించకూడదు, కానీ ఒక్క దేవుణ్ణి బట్టి మాత్రమే మనం అతిశయించవలసిన వారు. ఎందుకంటే మన స్థితి ఏంటో మనం తెలుసుకోగలిగితే దేవుణ్ణి ఆరాధించగలవండి. ఈరోజు మానవుడి యొక్క స్థితి ఏంటో మర్చిపోయాడు. ఈరోజు మానవుడు ఎలాంటి వాడు అంటే
నాడుండి నేడు మట్టిలో కలిసిపోయేవాడు. ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఇలా చూసిన వారు అలా మర్చిపోతున్నాం, ఇలా చూసిన వారిని అలా మర్చిపోతున్నాం. కారణం ఏంటంటే మానవుడు అలాంటి వాడు. ఈ రోజుండి రేపు మట్టిలో కలిసిపోయే ఈ మానవుడే ఇంతగా అతిశయించగలిగితే యుగయుగాలు జీవించే దేవుడు మరి ఆయనకి ఎంత అతిశయం ఉండాలా. కానీ ఈరోజు మానవుడు ఎంతగానో లోక సంబంధమైన వాటి విషయములు బట్టి తగ్గడానికి ఇష్టపడతలేదు దేవుడి దగ్గర. అందుకని అంటున్నాడు, అహంకారులను దేవుడు ఎదిరించేవాడు, తమ్మును తాము హెచ్చించుకునే వారిని దేవుడు కిందకి తీసుకొచ్చేసేవాడు ఆయన. అందుకని దేవుని యొక్క ప్రజలుగా ఎవరైతే యేసు ప్రభుని యొక్క రక్తం చేత కొనబడిన వారో వారందరూ కూడా తగ్గించుకునే దీనత్వంలోనే జీవిస్తారే తప్ప వారు మూర్ఖమైన స్వభావంతో ఎదురు తిరిగే స్వభావము, అతిశయించే స్వభావం అనేది వారు ఎప్పటికీ కలిగి ఉండరు. వారి అతిశయం ఏదైనా ఉంది అంటే దేవుణ్ణి బట్టే వారి అతిశయము. ఈ రోజున నీవు నేను దేవుణ్ణి ఆరాధించే ముందుగా అపొస్తలుడైన పౌలు ఈ గలతీ సంఘానికి ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఒకవేళ నేను అతిశయించాలి అంటే యేసు ప్రభు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఆయన అతిశయించాలి అంటే ఆయనకి ఎన్నో గొప్ప లక్షణాలు కలిగిన వాడు, సామాన్యుడు కాదు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం అండి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుణ్ణి నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనుపోబడెను, నేను ఎరుగను. అది దేవునికినే తెలియను. చూసారా, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒకవేళ నేనే కానీ అతిశయపడవలసి వస్తే చాలా ఇంకా నాకంటే అతిశయించవలసిన వారు ఎవరు లేరు. అంత గొప్ప సామర్థ్యము కలిగిన వాడు. అపొస్తలుడైన పౌలుకున్న ఆ తెలివి కానీ, ఆ జ్ఞానము కానీ, అతని వంశము కానీ, లోక సంబంధమైన విషయాలన్నిటిలో చూసుకుంటే ఆయన చాలా గొప్పవాడు. అందుకని అంటాడు ఒక్కోసారి, రాజా నేనెవరినో నేనేంటో తెలుసుకోవాలి అనుకుంటే మీరు యెరూషలేముకి పంపించి ఒక్కసారి నా గురించి మీరు తెలుసుకోనండి. ఎంతటి దుర్మార్గంగా నేను ఇంతకుముందు జీవించాను. నేను ఎవరిని అంటే నేను యెరూషలేములో బెన్యామీను గోత్రములో పుట్టినవాడును. అంతేకాదు ధర్మశాస్త్రములో పరిసయ్యుడును. నేను నిష్ఠ కలిగిన వాడిని. నేనుగా దేవుడికి ప్రతిష్ఠించుకున్నాను నేను. మూడవదిగా నేను ఏదో సామాన్యమైన వారి దగ్గర నేర్చుకోలేదు. నేను నేర్చుకున్నది యెరూషలేములో ఒక గొప్పవాడైన గమాలీయేలు యొద్ద నేను విద్యాభ్యాసం నేర్చుకున్నవాడును. ఇలాంటి విషయాల్లో 4వదిగా ఒకవేళ లోకరీతిగా చూసుకుంటే నేను చాలా గొప్పవాడిను. నా ఆస్తుపాస్తుల విషయంలో కానీ, లేక నాకున్న అధికార విషయంలో కానీ, నాకున్న హోదా విషయంలో కానీ నేను చూసుకోగలిగితే నేను చాలా గొప్పవాడును. అందుకని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒకవేళ నేను అతిశయపడవలసి వస్తే నాకంటే ఇంకెవరు లేరు, నాకంటే ఎవరు లేరు. కానీ నేను నన్ను బట్టి నేను అతిశయించేవాడిని కాను. ఒకవేళ నేను నన్ను బట్టి నేను అతిశయించగలిగితే నా అతిశయం అంతయు చెడ్డది. సరే, అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. చూసారా, ఈ రోజున మానవుడి యొక్క అతిశయం ఏంటి అంటే వాడు కలిగి ఉన్న దాన్ని బట్టి. అందుకన్నాడు, ఇప్పుడు మీరు అతిశయించగలుగుతున్నారు అంటే మీ అతిశయమంతయు కూడా చెడ్డది.
మీ యొక్క డంబములను బట్టి అతిశయిస్తున్నారు. దేన్ని బట్టి? మాకెంత ఉంది, మేము ఈ స్థాయిలో ఉన్నాము, మా స్థాయి ఇది, మేమిది, ఇదా? దేవుడు అంటున్నాడు, నువ్వెంత నా దగ్గర, నువ్వు నా దగ్గరికి కూడా వచ్చి నీ స్థాయిని బట్టి అతిశయిస్తావా? నువ్వు పురుగు అనే సంగతి మర్చిపోకు. అందుకని దావీదు మహారాజు 22వ కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నేను నరుడును కాను, నేను ఒక పురుగును అంటాడు. ఆయన దేవుడి దగ్గర ఆయన తగ్గించుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడు అంటే, ప్రభువా నేను ఒక మట్టి పురుగు లాంటి వాడిని, నేనే పాటి వాడిని. బైబిల్ గ్రంథంలో మనం ఎంతోమందిని చూసినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తమ్మును తాముగా తగ్గించుకోగలిగినారు. మేమెంత తండ్రి, మేమే పాటి వారము, మాకేముందండి, ఈరోజు ఉంటాను రేపు మట్టిలో కలిసిపోయేవారము, మా అతిశయించడానికి మా దగ్గర ఏమీ లేదు. ఒకవేళ మేము అతిశయించాలి అంటే నిన్ను బట్టి మేము అతిశయించాలి. నీలాంటి గొప్ప దేవుడు మాకు దేవుడిగా దొరికినందుకు అది మా అతిశయం. ప్రియ సహోదరి సోడా, ఈరోజు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా యేసు ప్రభువారి గురించి నువ్వెంత గర్వంగా చెప్పుకోవచ్చో తెలుసా? ఆ దేవుని బట్టి నువ్వెంత అతిశయించవచ్చో తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు లాంటి దేవుడు ఈ భూమి మీద ఎక్కడ కూడా లేరు. మన యేసు ప్రభు లాంటి దేవుడు ఈ భూమి మీద మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అలాంటి గొప్ప దేవుడు కనపడ్డు. అలాంటి గొప్ప దేవుడిని మనం దేవుడిగా కలిగి ఉన్నామంటే ఇంకెంత మన అతిశయము. అది ఈరోజు మన అతిశయం ఏంటంటే, మన దేవుణ్ణి బట్టి మన అతిశయం ఉండాలి తప్ప లోక సంబంధమైన దేనిని బట్టి మనం అతిశయించొద్దు. మీ అందరికీ తెలుసు, కీర్తన 20వ అధ్యాయంలో దావీదు మహారాజు అంటాడు, కొందరు రథములను బట్టి గుర్రములు బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి అతిశయిస్తాము. ఈరోజు మన అతిశయం ఏంటంటే మన దేవుడే. అందుకనే మన దేవుణ్ణి బట్టి మనం ఎక్కడ తగ్గం. దేవుడి విషయంలో అసలు మనం తగ్గవలసిన అవసరతే మనకు లేదు. ఎవరు ఎన్ని చేసుకున్నప్పటికీ కూడా మనకెంత ఏమీ ఈ లోకంలో లేకపోయినా దేవుడి కోసం చాలా రోషము కలిగిన వారు. ఎందుకంటే యేసు ప్రభువాన్ని నమ్ముకున్న వారిని ఎంతోమంది ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టి క్రీస్తు నుండి దూరం చేయాలనుకున్నారు. వారు తరము కాలేకపోయింది. వారే మరణించారేమో కానీ దేవుడి నుండి తన ప్రజలను మాత్రం దూరం చేయలేకపోయారు. ఆఖరికి దేవుని ప్రజలు తన ప్రాణాలు సైతము దేవుడి కొరకు ఇవ్వడానికి ఎంతో త్యాగము చేసిన వారు సంతోషముగా దేవుడి కొరకు తన ప్రాణాలైనా అర్పించారేమో కానీ క్రీస్తు నుండి వారు దూరం అవ్వలేదు. అది వారి అతిశయం అంటే. ప్రియ సహోదరి సోడా, ఈరోజు మన అతిశయం అంతా మన దేవుడే. ఈ లోకంలో మనకు కలిగి ఉన్న దేనిని బట్టి మనం అతిశయించకూడదు. ఒకవేళ మనం కానీ అతిశయించవలసి వస్తే ఆ ప్రభువును బట్టి అతిశయించాలి. ఎందుకు అతిశయించాలంటే ఆయన మనలో చేసిన కార్యములు అలాంటివి. సరే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను యేసు క్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించక నాకు దూరమవునుగాక అంటున్నాడు. నిజమే, ఆయన అతిశయించాలి అంటే ఒక్క దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయిస్తున్నాడు. ఆయన ఇంక లోకంలో దేనిని బట్టి అతిశయించలేదు. ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా దేవుడి సన్నిధిలో ఆయన ఎంత తగ్గించుకునేవాడో తెలుసా? మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించాలి అంటే మనం ఏ పాటి వారమో ముందు మనకు తెలియాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో మన పరిస్థితి ఏంటో మనం తెలుసుకోగలిగితేనే కానీ ఆ దేవుణ్ణి ఆరాధించలేమండి. సరే, మొదటి మాట మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనమండి. 1:16 ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను కనికరించబడ్డాను అంటే నేను ఎవరినో తెలుసా? దేవుడు నన్ను ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కనికరించాడో తెలుసా? ఆయన అంటున్నాడు, నేను ప్రధాన పాపినై ఉండగా దేవుడు నన్ను కనికరించాడు. చాలాసార్లు చూస్తాం, అంటే
చాలాసార్లు అంటే పాపులు వేరు, మరీ ప్రధాన పాపి అంటే నేను పాపులందరిలో కల్లా నేనే ప్రధానమైన పాపిని అంటున్నాడు ఆయన. అంటే నాలాంటి దుర్మార్గుడు, నాలాంటి పాపి ఇంకొండడేమో, నేనంతటి పాపిని అంటున్నాడు ఆయన. సరే, చాలాసార్లు మనం చెప్పుకున్నాం నేనంత కాదులేండి అంటాం. ఎవరితో పోల్చినప్పుడు వాళ్ళలాగా నేను అంత కాదులేండి అంటాం, లేకపోతే వీరిలాగా నేను అంత కాదులేండి, వాళ్ళకంటే నేను చాలా బెటర్లోనే ఉన్నాను, వాళ్ళకంటే నేను బాగానే ఉన్నాను, వీళ్ళకంటే నేను బాగున్నాను అనుకుంటాం. మనం ఎప్పుడైనా పోల్చుకునేటప్పుడు మనం తగ్గించుకోవాల్సి వచ్చినప్పుడు మరీ దీనస్థితికి వెళ్ళిపోం, మరీ దీనస్థితికి వెళ్ళాం. వాళ్ళకంటే కొంచెం పర్లేదండి, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అంటాం. నిజమే కదా. మనం పోల్చుకునేది ఎప్పుడు కూడా మనకంటే కింద వారిని చూస్తే మనం ఎప్పుడు వాళ్ళకంటే మనం బెటర్లో ఉన్నట్టే, మంచిగా ఉన్నట్టే కనపడతాం. కానీ ఒక్కసారి మనం దేవుడితో పోల్చుకుంటే, మనకంటే పైనున్న ఆయనతో పోల్చుకోగలిగితే మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. మరలా నేను మీకు చెప్తున్నాను, లోకంలో ఉన్న ఏ మనుషులు మీరు చూసినా, ఎవరిని చూసినా వాళ్ళకంటే కొంచెం మీరు మంచిగానే కనపడవచ్చు. కానీ మనం దేవుడి దగ్గరికి వచ్చి దేవుడితో మాత్రమే పోల్చుకోగలిగితే అప్పుడు మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒకవేళ ఆయనే కానీ మనుషులతో కానీ పోల్చుకోగలిగితే ఆయనకంటే గొప్పవాడు ఎవరు లేరు, ఇంకా ఆయనకంటే గొప్పవారు ఎవరు లేరు. అందుకని అంటున్నాడు, ఆయన కూడా అంటున్నాడు, ఒక మనుషుని నేను ఎరుగుదును అంటున్నాడు తప్ప డైరెక్ట్గా నేను అని కూడా చెప్పుకోవట్లేదు ఆయన. 14 సంవత్సరముల క్రితము నేను ఆ మనుషుని ఎరుగుదును, అతడు 3వ ఆకాశంలోకి వెళ్ళాడు, అక్కడ వచింపసఖ్యం కాని భాష విన్నాడు, అక్కడ ఎంతో గొప్ప సైన్యాన్ని దేవుని యొక్క దూతలను చూశాడు ఆయన. వారు అలాంటి ఆయనంత గొప్పవాడు అంటున్నాడు. కానీ అప్పుడు దాకా ఎప్పుడూ చెప్పలేదు ఆయన. ఆ మాట చెప్పడానికి 14 సంవత్సరాలు అయ్యిందట. అప్పుడు దాకా ఎవరికీ తెలియదు ఈయన 3వ ఆకాశంలోకి వెళ్ళి దేవుణ్ణి చూసొచ్చిన వాడు అనే మాట చెప్పలేదు. మన కల్లో దేవుడు కనపడదని 10 సార్లు చెప్తాం. ఈరోజు మనుషులు ఎలాగున్నారు తెలుసా? రాత్రి దేవుడు నా కల్లోకి వచ్చాడమ్మా, నాకు దేవుడు ఎలా చెప్పాడమ్మా, దేవుడు నాకు అలా కనిపించాడు, ఇలా కనిపించాడు అంటావు. మన ఊహలకే అలాగనుకుంటే ఈరోజు చూడండి ఎంతమంది గొప్పలో దేవుడే నాకు డైరెక్ట్గా కనపడుతున్నాడు, నేను గొప్ప దేవుడు, నేనే ఒక దేవుడు, నిజమైన దైవ సేవకుడిని, లేకపోతే నిజమైన దేవుడిని వీళ్ళు ఎలా చెప్పుకుంటున్నారు. వీళ్ళే అలా చెప్పుకుంటే ఎంత గొప్పవాళ్ళు లోకంలో అనుకుంటే, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 14 సంవత్సరాల క్రితము 3వ ఆకాశమునకు దేవుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాడు ఆయన. అలాంటి వాడిని నేనేమి సామాన్యమైన వాడిని ఏమీ కాదు, దేవుణ్ణే చూసొచ్చిన వాడిని నేను అంటున్నాడు ఆయన. కానీ ఆయన ఎప్పుడూ చెప్పలేదు ఎవరికి. ఆయన అన్నాడు, అతిశయింపవలసి వస్తే నేనే ఎక్కువగా అతిశయించాలి. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మీ అతిశయం అంతా దేన్ని బట్టి అంటే, మేము యూదా మతంలో సున్నతి పొందిన వారము, మేము ఎంతో నిష్ట కలిగిన వారమని మీరు చెప్పుకుంటున్నారే. మీతో నేను పోల్చుకుంటే మీకంటే 100 రెట్లు నేనే గొప్ప. అందుకనే గలతీతో చెప్తున్నాడు, ఓ గలతీయులారా మీరు ఇంత అవివేకులా, అసలు ఏది రైటో ఏది తప్పో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా, అసలు మీకు ఎందుకు ఇలాంటి స్వభావం ఉంది అని వాళ్ళ దేవుడితో ఎన్ని విషయాలు వాళ్ళు సరిచేశాడు ఆయన. అందుకన్నాడు, మీ అతిశయం అంతా కూడా భూ సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తున్నారే తప్ప నిజంగా దేవుణ్ణి బట్టి మీరు అతిశయించలేదు. నేనైతే యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి ఇంక నాకు దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఈరోజు నువ్వు నేను కూడా అతిశయించాలి అంటే ఒక్క యేసు ప్రభువుని బట్టి, నీ కొరకు నా కొరకు ఆ సిలువ మ్రాను మీద మరణించిన ఆ దేవుణ్ణి బట్టి మన గర్వం అండి. మన అతిశయమంతా ఏముందండి మీకు ఇంత గర్వము అనొచ్చు. నిజమే, మనకి ఏమీ లేకపోయినా మన దేవుణ్ణి బట్టే మనకింత గర్వం. దేవుని ప్రజలు అనేవారు ఎక్కడ ఎప్పుడు తలదించేవారు మాత్రం కాదు, దేవుని కోసం తన ప్రాణాలనైనా వదిలేస్తారేమో కానీ దేవుని కొరకు ఎక్కడ తలదించేలాగా జీవించేవారు మాత్రము కాదు. ఈ రోజున దేవాతి దేవుడైన యేసు ప్రభువారు అపొస్తలుడైన పౌలు ద్వారా ఆయన మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం అతిశయించాలి అంటే ఎవరిని బట్టి అతిశయించాలి. అందుకని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, పాపులందరిలో కల్లా నేనే ప్రధానమైన పాపిని.
నాలాంటి దుర్మార్గుడు, నాలాంటి నీచుడు ఉండడేమో. మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడే ఆయన అంటాడు. సరే మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనమండి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడునైనా నన్ను, చాలండి. ఆఖరికి అపోస్తలుడైన పౌలు ఆయన చెప్తున్నాడు, పూర్వము నేను దూషకుడను అంటే దూషించేవాడను. నా నోటిలో ఎవరైనా నోరు పెట్టారు అంటే వాళ్ళెవరూ జయించలేకపోయేవారు. అందుకని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఎంత చమత్కారముగా మాట్లాడగలిగిన వాడు. రెండవదిగా, ఒకవేళ అంతేకాదు, ఆయన దూషించవలసి వస్తే ఎంత భయంకరంగా దూషించేవాడు. అలాంటి వాడు తన గురించి తను చెప్తున్నాడు, ప్రభువా నేనెవరిని అంటే పూర్వము దూషకుడను, నా నోరు తెరిస్తే ఒక్కటి కూడా మంచి మాట వచ్చేది కాదు, నా నోటిలో నుంచి అన్ని దుర్భాషలు వచ్చేవి, నీకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడేవాడు నేను. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నప్పుడు అంటాడు, ఓ ఎఫెసీలారా, మీరు ఇలాంటి మాటలు మీ నోట రానివ్వద్దు, ఒకప్పుడు మనం అలాంటి వారమే కదా అంటున్నాడు ఆయన. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. చూసారా అంటున్నాడు. నేను దూషకుడును అంటే ఒకప్పుడు నా స్వభావము, నా నోరు ఇలాంటిది. ఎన్ని దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడిన వాడును, నేను దూషించిన వాడును. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నాలాంటి ప్రధానమైన పాపి. నేను పాపిని అంటే ఏదో మామూలుగా అందరిలాంటి పాపిని కాదు, ఆ పాపులందరిలో కల్లా మరలా నేను ప్రధానమైన పాపిని. ఇక నాకంటే పాపాత్ముడు అనేవాడు ఇంకెవడో లేడు. అంతటి దుర్మార్గుణ్ణి నేను, అంతటి దుర్మార్గుణ్ణి. ప్రియ సహోదరి సోడా, ఈరోజు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యేసు ప్రభు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించట నాకు దూరమవును గాక అంటే తన స్థితి ఏంటో తను తెలుసుకున్నాడు. ఆయన అంటున్నాడు, నిజమే తండ్రి, నేను ఎంతటి పాపాత్ముడినో, ఎంతటి ఘోరమైన కార్యములు చేసిన వాడినో, నేను నన్ను నేనుగా తలుచుకుంటే ఎప్పుడు నేను సిగ్గుపడుతూనే ఉంటాను. నేను మాకు సిగ్గే తగి ఉన్నది. కారణం ఏంటి అంటే మేము చేసిన పనుల వల్ల నాకు సిగ్గే రావాలి కదా. సరే, ఈయనంటాడు అపోస్తలుడైన పౌలు, ఆయన ఏమంటాడో చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 21 వచనమండి. 6:21. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. సరే, గత జీవితంలో చేసిన వాటిని కానీ ఇప్పుడు తలుచుకుంటేనంట మనం ఎంత సిగ్గుపడతామో. నేనేనా ఇలాగ చేసింది, నేనేనా ఇలాగ ఉన్నది. నిజమే కదా. ఒక్కొక్కసారి చిన్నప్పుడు ఫోటోలు మనమే చూసుకున్నాం అనుకో, మనం అనుకుంటాం మనకు ఎంత సిగ్గేస్తూ ఉంటుంది, నేనేనా ఇలాగున్నాను, నేనేనా ఈ ఫోటోలు ఇలాగున్నాను. నిజమే కదా, మన నిజ స్వరూపం అదే కదా. మనం అక్కడి నుంచే కదా ఈ స్థాయిలోకి వచ్చాం. అందుకని అంటున్నాడు, ఒక్కసారి మన నిజ జీవితాన్ని ఒక్కసారి పరీక్ష చేసుకుంటే, ప్రభువా నేనేనా, నేను ఎలాంటి వ్యక్తులు నాకు తెలియదా, నేను ఎలాంటి దానను నాకు తెలియదా, నేను ఎంత చెడిపోయిన కార్యాలు చేశానో. ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చేమో కానీ నీకు తెలియదా? అందుకే అంటున్నాడు, పాపులందరిలో కల్లా నేను ప్రధానమైన పాపిని. ప్రభువా ఏమని చేస్తాను చెప్పు. ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకోగలిగితే, నా గత జీవితాన్ని గురించి నేను కానీ ఒక్కసారి తలంచుకుంటే నాకు సిగ్గే కలుగుతుంది, మాకు సిగ్గే కలుగుతుంది. ఇంతకంటే మాకు ఇంకేమీ లేదు. అందుకని నేను ఎజ్రా కూడా అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఆకాశం వైపు కళ్ళెత్తుడికైనను ధైర్యము చాలక సిగ్గుతో
ముఖం కప్పుకొని ఆయన ఏడుస్తున్నాడట. దేవుడి తట్టు కూడా చూసేంత ధైర్యం లేక ఈ రోజున మాకు సిగ్గే తగి ఉన్నది. ఎందుకంటే మేము చేసిన పనులను బట్టే కదా ఈరోజు మా స్థాయి ఇలాగొచ్చింది. ఈరోజు నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నువ్వు చేసిన దాన్ని బట్టి సిగ్గుపడుతున్నావు. ఒకప్పటి క్రియలు మనం చూసుకోగలిగితే ఎంత సిగ్గుపడవలసిన క్రియలని చేశామో. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు అపొస్తలుడైన పౌలు ద్వారా, నిజమే తండ్రి, నేను అతిశయించాలంటే దేన్ని బట్టి నేను అతిశయిస్తాను చెప్పు. ఒకప్పుడు నేను ఎవరినో తెలుసా? పాపులందరిలో కల్లా ప్రధానమైన పాపి. ఎంత నీచమైన స్థితి కలిగిన వాడిని అపొస్తలుడైన పౌలు ఆయన తగ్గించుకునేటప్పుడు ఎంత తగ్గించుకుంటున్నాడో. ఒకటి ఆయన అంటున్నాడు, నేను పాపులందరిలో కల్లా, అంటే ఈ లోకములో ఇంకా పాపాత్ములు అనేవారు ఉంటే వాళ్ళందరిలో కల్లా నేనే ప్రధానమైన వాడను అని ఆయన అన్నాడు. సరే, రెండవ మాట చూపిస్తాను మీకు. అపొస్తలుడైన పౌలు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంత తగ్గించుకునేవాడో, ఆయన ఎంతగా దేవుణ్ణి మహిమపరిచాడో చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అంటే 8 నుంచి 11 వచనాలు కలిసి ఉన్నాయండి. అయితే చివరిలో ఉంది చూడండి, ఏంటంటే మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించబడిను. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. ప్రభువా, పరిశుద్ధులందరిలో కల్లా నేనే అత్యల్పుడను. ఎప్పుడైనా మనల్ని వాళ్ళతో వీళ్ళతో కానీ పోల్చారనుకో మనకి ఎంత కోపం వస్తుందో. నేను అలాగున్నానా, ఎలాగున్నానా, వాళ్ళకంటేనా నేను తక్కువ? చూడండి, మనుషులుగా మనం ఎలా తలుస్తాం తెలుసా? ఎవరికంటేనైనా కానీ మనం తక్కువగా చూశారు అంటే మనం తట్టుకోలేము. ఎందుకో తెలుసా? మనలో ఆ స్వభావం పోలేదు. అంతకంటే నేను హీనమైపోయానా, అతని కంటే లేకపోతే ఆమె కంటే నేను అంతలాగా అయిపోయానా, నా పరిస్థితి ఇదా అని చాలా బాధపడతావు. కానీ దేవుడు అంట, అపొస్తలుడైన పౌలు అన్నాడు, ప్రభువా, నేను పరిశుద్ధులందరిలో కల్లా నేను అత్యల్పుడను. పర్లేదు, నన్ను ఎక్కడ ఉంచినా, నన్ను ఏ స్థితిలో ఉంచినా నేను ఎంత అత్యల్పుడును నాకు తెలుసు. ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, మనం ఎవరిమో తెలుసా? చాలా అత్యల్పులము. అంటే ఎన్నదగిన వారమే మనము కాము. అందుకనే దేవుడు అంటాడు, నేను మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటువాడు, నేను నరపుత్రుని దర్శించుటకు వాడేపాటువాడు అని అడుగుతాడు ఆయన. నిజమే కదా? ఈ రోజున మనం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏపాటి వారము? అసలు మనకి ఏముందని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే దేన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడు అంటున్నాడు, ఒకవేళ నేనే కానీ ఈ లోకంలో ఉన్న వ్యక్తులను మార్చాలి అనుకుంటే, అంటే గొప్పవారిని రక్షించాలి అనుకుంటే, ఎంతోమంది ఉన్నారు. మీకంటే గొప్పవారు ఈ భూమి మీద ఉన్నారు. అందుకనే ఎఫెసీయులకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు, ఈ కొరింథీ సంఘంతో చెప్తాడనమాట. ఆయన ఏం చెప్తాడో చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 వచనమండి. 1:26. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 వచనమండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ. చూసారా, ఈ లోకంలో దేవుడు ఏర్పరచుకోవాలి అనుకంటే మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, మనకంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, గొప్ప వంశంలో పుట్టిన వారు ఉన్నారు. అలాంటి వారు దేవుడిని ఏర్పరచుకోలేదు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎన్నిక లేని వారి మీద మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడండి. అందుకని అంటున్నాడు, మనం దేంట్లో ఎన్నిక? అసలు దేవుడు మనల్ని ఎన్నుకోవడానికి మనం దేంట్లో ఎన్నిక? మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఎవరినైనా దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు అంటే
ఎందుకు పనికిరాని వారిని, ఎందుకు ఉపయోగం లేని వారిని దేవుడు ఏర్పరచుకొని వారి చేత దేవుడు బలమైన కార్యములు చేయించాడు. ఆయన గొప్పవారిని దేవుడు ఏమి ఏర్పరచుకోలేదు. మీ అందరికీ తెలుసు కదా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక రాజును వెతుకుతున్నాడు దేవుడు. ఒక రాజు కావాల్సి వచ్చింది. అంతకుముందు సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు. సౌలుని ఏర్పరచుకోవడానికి గల మొదటి లక్షణం ఏంటంటే, దేవుడు అనుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అవ్వాలి అంటే వాడు చాలా బలమైన వాడై ఉండాల. రెండవది, వాడు ధనవంతుడై ఉండాల. అంతేకాదు, ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఎత్తైన మనిషి ఉండాలని దేవుడు వెతికాడట. దేవుడు వెతికితే కీషు కుమారుడైన సౌలు కనిపించాడట. ఈ సౌలు ఎలాంటి వాడు అంటే, అందరికంటే ఇశ్రాయేలు ప్రజల్లో అందరికంటే ఇది చాలా ఎత్తరైన మనిషి అట. ఇశ్రాయేల్లో ఎవరైనా సౌలుతో పోల్చుకోగలిగితే అతని జబ్బల దాకానే వచ్చేవారట. అంతకంటే పైన ఎవరు ఉండేవారు కదా, అంత ఎత్తరైన మనిషి. రెండవదిగా, ఇతడు చాలా ధనవంతుడు. అందుకని బైబిల్ గ్రంథం అంటాడు, ఆ భాగ్యవంతుడైన కీషు కుమారుడు అంటాడు. సౌలు ఒక ధనవంతుడి యొక్క కుమారుడు. మూడవది, అతడు చాలా బలమైన వాడు, సామాన్యుడేమీ కాదు. ఇవన్నీ చూసి సౌలుని దేవుడు ఏర్పరచుకొని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేశాడు. ఆయన రాజుగా చేసినంత మాత్రానికి గుణం మాత్రం మంచిది కాదు అంటారు కదా. మనసు మంచిదైతే గుణం మంచిదై ఉండాలట. ఈ రెండూ కావాలి. ఇతడు లోకరీతిగా చూస్తే చాలా గొప్పవాడే, అందరికంటే అన్ని అర్హతలు కలిగిన వాడే. కానీ లోపల చూస్తే అలాంటి స్వభావం ఇతనికి లేదు. ఆ అర్హతకు అతడికి సరిపోలేదు. సరే, రాజుని చేశాడు. సమూయేలు వచ్చి అభిషేకం చేసి రాజును చేసిన తర్వాత దేవుని యొక్క మాటను ధిక్కరించాడు. దేవుని యొక్క మాటకు తిరుగుబాటు చేసినవాడు. అందుకని దేవుడు అన్నాడు, నేను ఎలాంటి వాడిని కోరుకుంటే గొప్పవాడు అవుతాడు అనుకున్నానో ఇతన్ని నేను రాజుగా చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నాను అని దేవుడు సమూయేలుతో చెప్పి సమూయేలుతో మరలా దేవుడు అన్నాడు, నేను సౌలుని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండకుండా తీసివేసి మరొక వ్యక్తిని నేను రాజుగా చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. ప్రభువా, మరి ఎక్కడ ఎలాగున్నాడు? నేను కానీ సౌలును తప్ప వేరొకను కానీ ఎవరైనా రాజుగా నేను అభిషేకం చేశారని కానీ సౌలుకి తెలిస్తే అతను నన్ను చంపేస్తాడు. మరి ఎలా నేను అంటే, నేనున్నాను కదా అని చెప్పి దేవుడు మరలా వెతికాడట. మీరు బైబిల్ గ్రంథంలో అంటే, నేను దావీదుని కనుగొంటిని అంటున్నాడు, లేక నేను దావీదుని వెతికాను అంటున్నాడు. ఆయన దావీదుని వెతికాడట దేవుడు. ఎంత వెతికితే ఈ మనిషి దొరికాడో చూడండి. ఇశ్రాయేలు ప్రజలందరిలో దేవుడు వెతికితే ఎవరు కనిపించారో తెలుసా? ఒక చిన్న బాలుడు కనిపించాడట. అంతేనా? మొట్టమొదటిగా సౌలుని అంటే దావీదుని రాజుగా అభిషేకం చేసినప్పుడు దావీదు యొక్క వయసు ఒక బాలుడుగా ఉన్నాడట. మీరు మొదటి సమూయేలు రాసిన గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తే సమూయేలు యెషీ దగ్గరికి వెళ్ళి యెషీని అడిగాడు, నీ కుమారులు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. 7 అని చెప్పాడు. సార్ మొదటి వాడిని తీసిరా అన్నాడు. ఎలియాబును తీసుకొచ్చాడు. ఎలియాబును చూడగానే సమూయేలు అన్నాడు, అతని ఎత్తు, అతని రంగు, అతని యొక్క రూపము ఇవన్నీ చూసినప్పుడు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, సమూయేలు, నేను కోరుకున్నవాడు ఇతడి వంటి వాడు కాదు అన్నాడు. మరెవరు? 2వ వాడిని తీసుకొచ్చాడు, 3వ వాడిని తీసుకొచ్చాడు. వీళ్ళెవరూ కాదు. మరి ఇంకెవరు? సరే, అప్పుడు అడిగాడు, యెషై, ఇంకా నీ కుమారులో ఎవడైనా మిగిలి ఉన్నాడా అని అంటే, అయ్యా, కడసారి వాడైన ఒకడు చిన్నవాడు, వాడు అరణ్యంలో గొర్రెలు కాస్తున్నాడు, వాడున్నాడు అన్నాడు. అయితే వాడిని తీసుకురా. అతడు ఇంకనూ దూరముగా ఉండగానే దేవుడు చెప్పాడట, నేను కోరుకున్నవాడు ఇతడే. అప్పటికి దావీదుకి అంత బలము లేదు, అంత శక్తి లేదు, అంత అందరికంటే పెద్దవాడేమీ కాదు. ఇలాంటి రాజు అవ్వడానికి దావీదుకి ఏ లక్షణాలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు రాజుగా చేశాడు. చూడండి,
ఒక రాజును చెయ్యాలి అంటే అర్హత కలిగిన వాడిని కాదు, అర్హత లేనివాడిని రాజుని చేశాడు దేవుడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే ఏ అర్హత ఉందని దేవుడు ఏర్పరచుకున్నాడు? ఈరోజు యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా పెద్ద వంశం వారు ఉంటే వాళ్ళు ఎంత గర్వంగా చెప్తున్నాడో, నేను బ్రాహ్మణుడండి, నేను యేసు ప్రభువారిని నమ్ముకున్నాను. చూడండి ఎలా చెప్తున్నారు. నువ్వు బ్రాహ్మణుడు అయితే ఏంటి అంటే నీ కులము కంటే నీ దేవుడే తక్కువ. ఈరోజు వారి కులాలను ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఆ కులం చెప్తేనే కానీ లోకంలో వీరికి ఆ గర్వము లేక వాళ్ళకి పేరు, వాళ్ళకి అధికారము ఇలాంటివన్నీ కలవు కాబట్టే వారు ఇంకా కులాన్ని చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు నీకు అతిశయం ఏంటో తెలుసా? నీ ప్రభువుని బట్టే నీకు అతిశయం రావాలా, మరి దేనిని బట్టి నువ్వు అతిశయించకూడదు. అలాంటిది ఏది కూడా నీకు రాకూడదు, ఆ దేవుణ్ణి బట్టే. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, లోకరీతిగా ఘనులైనను గొప్ప వంశం వారినైనను జ్ఞానులైనను నేను ఏర్పరచుకోలేదు. ఈ లోకములో ఎందుకు పనికిరాని వారిని నేను ఏర్పరచుకున్నాను, వారి చేత నేను బలమైన కార్యమును చేయించాలని. అందుకనే దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఎలాంటి వాడో తెలుసా? ఎందుకు పనికిరాని వాడిని నేను కోరుకున్నాను. అప్పుడు అడిగారు కదా సమూయేలు, మరి రాజుగా అభిషేకం చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు చూసి భయపడిపోతున్నప్పుడు దావీదు అన్నాడు, నేను వెళ్ళి ఆ ఫిలిస్తీన్ను చంపొస్తాను అంటే సౌలు అక్కడ చెప్పాడు, నువ్వు చూస్తే బాలుడవు, వాడు చూస్తే చిన్ననాటి నుండి యుద్ధాభ్యాసం కలిగిన యుద్ధ సూర్యుడు, వాడికి నీకు ఎక్కడ పోలిక. అందుకని ఆయన కూడా అన్నాడు, గొలియాతు కూడా అన్నాడు, ఎరా కుక్క మీదకి వచ్చినట్లుగా నువ్వు కర్ర పట్టుకుని నా మీదకి వస్తున్నావేటరా, నువ్వెంతున్నావు, ఒక్క దెబ్బతో నిన్ను కొట్టి చంపి నీ మాంసమును ఆకాశ పక్షులకు ఎగరేస్తాను నేను అన్నాడు. ఎంత చిన్నవాడు చూడండి. బలహీనుడైన వాడిని దేవుడు ఏర్పరచుకొని ఎలాంటి బలమైన కార్యములు చేశాడో. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను అత్యల్పుడను అంటే నేను పరిశుద్ధుడును అని కూడా చెప్పుకోవడానికి నేను అర్హుడినే కాదు, అంత అర్హత కూడా నాకు లేదు. పరిశుద్ధులందరిలో కల్లా అత్యల్పుడను. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. నిజంగా ఆయన కానీ తన గురించి తను చెప్పుకోవలసి వస్తే ఆయన లాంటి పరిశుద్ధుడు ఇంకెవరూ లేరు. అంతే కదా. దేవుని కొరకు పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండిపోయినవాడు. ఆయన అంటాడు, అపోస్తలుడైన పౌలు పేతురు గురించి చెప్పినప్పుడు అంటాడు, ఓ గలతీయులారా, అంటే పౌలుకి భార్య ఉంది, పౌలుని వెంటేసుకోండి, పేతురికి భార్య ఉంది కాబట్టి ఆయన వెంటేసుకొని తిరుగుతుంటే మీకు పేతురే గొప్పవాళ్ళ కనపడుతున్నాడా? నేను గొప్పవాడిని కాదా? నన్ను ఎందుకు మీరు ఇంత తక్కువ చేస్తున్నారు? నేను ఎంతటి గొప్పవాడినో తెలుసా? దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పణ చేసిన వాడిని, త్యాగము చేసిన వాడిని, నా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నవాడిని, ఏ విషయంలో కూడా ఎప్పుడూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదు. నేను నమ్మకముందు ఎంత దుర్మార్గుండో, నేను నమ్మిన తర్వాత ఆయన మాటను ఏ రోజు నేను మీరలేదు, ఆయనకి వ్యతిరేకమైన జీవితాన్ని ఎప్పుడూ జీవించలేదు. అంతేకాదు, నా పరిశుద్ధతను ఎప్పుడూ కూడా నేను పోగొట్టుకోలేదు, నన్ను నేను ఎప్పుడూ అపవిత్రపరచుకోలేదు. అపోస్తలుడైన పౌలు మీరు రాసిన పత్రికల్లో చూస్తే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మరలా తన జీవితంలో వెనుకకి తిరిగి చూసినవాడు కాదు. ఇంకా అంతటి గొప్పవాడు, అంతటి దేవుని యొక్క పరిశుద్ధతలో అంత నిష్ట కలిగిన వాడు, అంతటి గొప్ప వ్యక్తే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, అయ్యా పరిశుద్ధులందరిలో కల్లా నేను అత్యల్పుడను, నాకేముంది అర్హత, నాకేముందు యోగ్యత, నేను పరిశుద్ధుడును అనిపించుకోవడానికి కూడా నేను తగనివాడును, తగని దానను, నన్ను క్షమించు. ఎన్నోసార్లు నా జీవితంలో ఇలాంటి అతిశయము. మీరందరూ చూడండి, ఒక్కొక్క సమయంలో యోహాను ప్రకటన గ్రంథంలో ఏమంటాడు అంటే, దేవుని యొక్క దూత అతనికి కనపడగానే ఆ దూత ఎదుట ఆయన పాదము ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడట.
దూత కనపడగానే వెంటనే దేవుని దూత యోహానుని పైకి లేపి, యోహానా, నన్ను నువ్వు మొక్కకూడదు, నేను నీతో కూడా సహదాసుడను, నువ్వెంతో నేనంతే. మన ఇరువురము కూడా దేవుని మాత్రమే మనం కనపరచాలి తప్ప ఇంకెవ్వరిని కనపరచకూడదు. నేను నీలాంటి వాడనే అంటున్నాయి. దూతలు కూడా ఎంత తగ్గించుకుంటున్నాయి తెలుసా? నా పాదాలు నువ్వు పట్టుకోవడం ఏంటి, నాకు నువ్వు నమస్కారం చేయడం ఏంటి? మన ఇరువురము కూడా దేవుడికే నమస్కారం చేయాలి. నేను నీతో సహదాసుడినే, అంతే. చూడండి, దేవదూతలు సైతము కూడా అవి ఎంత దీనులుగా తగ్గించుకుంటాయో, మనతో పోల్చుకోవడానికి కూడా అవి ఎంత భయపడుతున్నాయో. ఈ రోజున దేవుడు అంటున్నాడు, అపొస్తలుడైన పౌలు ద్వారా చెప్తున్నాడు, నేను అత్యల్పుడను, నా స్థితి ఏంటో నాకు తెలుసు, నేను ఎంత అల్పుడునో నాకు తెలుసు. నేను ఎంత అల్పుడిని అంటే పరిశుద్ధులకు అందరిలో కల్లా నేను చాలా అత్యల్పుడునైన వాడును. అలా ఆ పేరు పొందడానికి కూడా అర్హత లేని వాడును తండ్రి. నేను అలాంటి నన్ను ఒక పరిశుద్ధునిగా చేశావు. నీ పరిశుద్ధుల యొక్క స్వాస్యములో నన్ను చేర్చావు. నీ రక్తమిచ్చి కొనుక్కున్న నీ ప్రజల్లో నన్ను చేర్చావు. ఇదంతా నీ దయే, నా వల్లనేది ఏమీ లేదు. అతిశయించడానికి నాలో ఏ కొంచెము కూడా మంచి లేదు. అలాంటి అపరిశుద్ధత కలిగిన నన్ను పరిశుద్ధునిగా చేసావు. అందుకనే ఈరోజు నేను నిన్ను ఆరాధించగలుగుతున్నాను అంటే ఒకప్పుడు నా స్థితి ఏంటో తెలుసా? అత్యల్పుడునైన నన్ను, ఎందుకు పనికిరాని వాడినైన నన్ను, ఎన్నిక లేని వాడినైన నన్ను నువ్వు ఏర్పరచుకొని నీ రక్తమిచ్చి నన్ను కొనుక్కొని నీ సంఘములో నీ పరిశుద్ధులతో నీ రక్తమిచ్చి కొనుక్కున్న నీ ప్రజలతో నన్ను చేర్చు. ఈరోజు వారితో కూడా నన్ను కూడా ఒక పరిశుద్ధునిగా చేసి నీ శరీరంలో ఒక భాగముగా నన్ను చేర్చుకున్నావు. అందుకే ఈరోజు నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఈరోజు నేను ఆరాధించడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు నేను అపరిశుద్ధత కలిగిన వాడిని, పరిశుద్ధుడును అనిపించుకోవడానికి అర్హత లేని వాడిని. అలాంటి స్థితిలో ఉన్న నన్ను ఈరోజు నన్ను ఒక పరిశుద్ధునిగా చేశావు. అందుకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రెండవది, అపొస్తలుడైన పౌలు మూడవదిగా ఆయన ఎంత తగ్గించుకున్నాడో చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఆయన ఏమంటున్నాడో చూపిస్తానండి. 8వ వచనమండి. 8 అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. యాలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనుటకు యోగ్యుడను కాను. చూడండి, ఆయన అంటున్నాడు, నేను ఒక దేవుని సేవకుడుగా, దేవుని చేత పిలువబడిన ఒక దాసుడుగా నేను చేయబడిన వాడిని. కానీ నేను అపోస్తులతో నేను కానీ పోల్చుకోగలిగితే వాళ్ళకంటే నేను చాలా తక్కువ వాడిని. అందుకని అపొస్తలుడైన పౌలు ఒక మాట వాడాడు, అకాలమందు పుట్టినవాడను. అంటే అకాలమందు పుట్టినవాడను అంటే అకాలమందు పుట్టినవాడను అంటే అంటారు కదా, 2 నెలలు తక్కువ కూడా అంటారు, చూసారా? పుట్టవలసిన సమయానికి ముందు పుట్టిన, పుట్టే సమయానికి లేటుగా పుట్టిన అంటే ఆయన ఏమంటారు తెలుసా? అమ్మాయి ఈడు పుట్టవలసిన సమయంలో పుట్టకుండా ముందు వెనకాల పుట్టాడు, లేకపోతే ఈడు ముందు పుట్టాడు, అకాలం ముందు పుట్టినవాడు. చూసారా? ఏ సమయంలో జన్మించాలో ఆ సమయంలో జన్మించలేనివాడట. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను అకాలమందు పుట్టినవాడును. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఆయనను అపోస్తలులందరికంటే నేను తక్కువ వాడును. ఆయనను దేవుడు నాకు కూడా కనబడ్డాడు. కానీ నేను అపోస్తలుడు అనిపించుకుంటకు మాత్రం నేను యోగ్యుడను కాను. ఎందుకో తెలుసా? నేను సంఘమును హింసించిన వాడను. ఇంతటి దుర్మార్గుడినైన నేను
అపోస్తలుడును అనిపించుకోవడానికి నాకు ఏ అర్హత ఉందంటారు? ఒక్కొక్క సమయంలో అంటాడు, ఈ అపోస్తలులందరికంటే లేశ మాత్రమే నేను తక్కువ వాడిని కాను అంటాడు. వాళ్ళతో కానీ నేను పోల్చుకోగలిగితే లోకరీత్యా నేను పోల్చుకుంటే వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నాను, వాళ్ళకంటే ఎక్కువ వంశంలో పుట్టాను, వాళ్ళకంటే మంచి హోదాలో ఉన్నవాడిని, అప్పటికే నేను ఒక అధికారిని, ఎంతో పరిసేయుడిగా ఎంతో నిష్ట కలిగిన వాడిని, అపోస్తలులైన 12 మందితో అపోస్తలులైన పౌలుగానే పోల్చుకుంటే వాళ్ళకంటే ఈయన చాలా గొప్పవాడే. కానీ అంటున్నాడు, లేదు లేదు, నన్ను నేనుగా చూసుకుంటే నా స్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. ఒకసారి మీకు ఒక మాట చెప్పాను. ఒక అబ్బాయి బాగా చదువుకున్నాడు అన్నమాట. ఆఖరికి పిహెచ్డి కూడా చేసి ఆయన వచ్చిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకున్నారు, ఇంతటి చదివినోడు మన ఊర్లో ఎవడో లేడండి, ఇంకా ఎంత బాగా చదివాడు అని చెప్పుకుంటూ అతని గురించి చెప్తుంటే ఆ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పాడు, అమ్మ నేను పిహెచ్డి చేశాను, ఇంకా చాలా గొప్ప చదువు చదివాను నేను అనట. అప్పుడు చెప్పారట, ఒరే మన ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడురా, ఆయన ఒకసారి కలువు అన్నారట. కలువు అన్నారట. ఏటి ఆయన అన్నట్టు, ఆయన్నే ఒకసారి కలవరా అన్నారట. సరే ఆయన కలవడానికి ఈ అబ్బాయి వెళ్తుంటే ఆయన ఉదయమే లేచి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట. వెళ్తూ ఉంటే సరే ఏమి మాట్లాడుకుంటే ఈ అబ్బాయి కూడా ఆయన కూడా నడిచి వెళ్ళాడట. నడిచి వెళ్తే ఆ ఊరి చివరిలో వాళ్ళకి సముద్రం ఉందట. ఆ సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఆ సముద్రం ఒడ్డున ఒక ఇసుకలో అంటే ఇసుకున్న నేలలో చిన్న గొయ్యి తవ్వితే నీళ్ళు ఊరాయంట. ఆ నీళ్లు ఊరితే ఈ పెద్ద ఆయన ఏం చేశాడంటే ఒక చింత ఆకును తీసుకొని ఆ నీటిని తోడుతున్నాడట. అంటే అక్కడ ఆ ఇసుకలో తవ్విన గోతులో నుంచి నీళ్లు తోడుతున్నాడట. చింతాకుతో నీళ్లు తోడితే ఎప్పుడు తోడతాడంటారు? అసలకే సముద్రం ఒడ్డుని తీసాడు, ఆ నీరు ఎప్పుడు కవుద్ది? ఆడి చచ్చేదాకా తీసినా తరగదా గోతులో నీళ్ళు. అప్పుడు ఈ వెనకాల వచ్చిన కుర్రోడు ఇదంతా చూసి ఆయనతో ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయినాడట. ఏంటమ్మా అలాంటి పిచ్చోడి దగ్గర నన్ను వెళ్ళమన్నారు అని అడిగాడట. అదేంట్రా ఆయన్ని పిచ్చోడు అంటావేంట్రా అని అడిగారట. అవును, ఆయన పిచ్చోడు కాకపోతే బుర్ర పని చేయకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళాడు, గొయ్యి తీసాడు, ఆ నీళ్ళనేమో చింతాకుతో తోడుతున్నాడు. చింతాకే చిన్నది ఆకుల్లో కల్లా, ఆ ఆకును తీసుకుని ఆ గోతులో నీళ్ళు ఎప్పుడు తోడతాడు? ఆ పిచ్చోడు కాకపోతే ఇంత చదువుకున్న వాడిని అలాంటి పిచ్చోడి దగ్గర పంపిస్తారా? అసలు మీకేం తెలిసింది అని అడిగాడట. సరేరా, ఆయన ఎందుకు అలాగే చేస్తున్నాడో మరి నువ్వు ఒకసారి కనుక్కున్నావా అని అడిగట. ఇంకా అలాంటి పిచ్చోడితో నేను మాట్లాడడం ఎందుకు, నా చదివెంత నేనెంత, ఆయనతో మాట్లాడడం ఏంటి అనుకున్నాడట. ఒరే పిచ్చోడా, నువ్వు ఆయన కూడా వస్తున్నావని ఆయన నిన్ను చూడలేదనుకున్నావా? తెలుసురా, నువ్వు ఆయన కూడా వస్తున్నావని ఆయన తెలుసు. సరే ఆయన ఎందుకు సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ గొయ్యి తీసి ఆ నీటిని అలా తోడుతున్నాడో తెలుసా? నీకేమైనా అర్థమయ్యిందా? నీ చదువు అంతా కలిపి ఆయన చేసిన పనిని అర్థం చేసుకునేంత బుద్ధిహీనుడురా నువ్వు అన్నారట తల్లిదండ్రులు. నన్ను బుద్ధిహీనుడు అంటారో నేను ఇంత పిహెచ్డీ చేస్తానట. నిజమేరా, నిజమే. ఆయన ఏం చేశాడో నీకు అర్థమైందా అన్నాడట. వీడికి ఏం అర్థం కాలేదు కదా. అప్పుడు చెప్పారట, ఒరే ఈ లోకం అనే సముద్రములో నువ్వు తెలుసుకునే జ్ఞానం ఎంతో తెలుసా? ఆ చింతాకు నీటిలో ముంచి తీసినంత, చింతాకు నీటిలో ముంచి తీస్తే ఎన్ని సుక్కలు నీళ్ళు వస్తాయండి? ఆకే చిన్నది, దాన్ని పట్టుకుని ముంచితే ఎంత నీళ్ళు వస్తాయి? అదిరా నువ్వు తెలుసుకున్న జ్ఞానం ఎంత అంటే ఆ చింతాకు ముంచి తీసిన నీటి చుక్కంత, అణువంత, ఇదిరా నీ జ్ఞానం అని చెప్తున్నాడు రా. నువ్వేమనుకుంటున్నావు? నేను పిహెచ్డీ చేశాను, ఎంత గొప్ప చదువు చదివేశాను, నాకే లోకంలో ఉన్న జ్ఞానం అంతా నాకు తెలుసని నువ్వు అనుకుంటున్నావు. పిచ్చోడా, నీకు తెలిసిందంతా ఆ చింతాకుకు తెలిసినంత, ఆ ఆకున్నంత నీటి చుక్కంతరా నీ జ్ఞానం అంతా అని చూపించాడు. అర్థమైందా? నువ్వేదో పిహెచ్డీ చేసేసాను, నేనేదో గొప్ప చదువు చదివేశాను నువ్వు అనుకుంటున్నావు. నీకంటే మేధావి ఆయన. నీ తరంలో మేధావు కాదని నువ్వు అనుకుంటున్నావు. మా తరంలో చూస్తే మా అందరికంటే గొప్ప తెలివైన వాడు ఆయన. ఆయన జ్ఞానము దగ్గర మేము ఎవ్వరము పనికిరాము. కానీ ఆయన ఎప్పుడూ కూడా అతిశయించలేదురా. అది
నువ్వు ఎంత చదివినా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ భూమి మీద నువ్వు తెలుసుకున్నది మాత్రం ఒక నీటి చుక్కంత మాత్రమే నీకు తెలుసు, అంతే తప్ప లోకమంతా నీకు తెలుసు అని నువ్వు అనుకోవద్దు. మనం చెప్పుకోనుకో మనం ఏం చెప్తాం? నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు. మనం ఎలా మాట్లాడుతుంది సార్? నాకు అంతా తెలుసు, నాకు అన్నీ తెలుసు, మీరు నాకు చెప్పేంతటి వాళ్ళు కాదు అంటాం మనం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మన తెలివి మన జ్ఞానము నిజంగా మనం ఏపాటు వారు, మనకి ఏం తెలుసు అని. ఈరోజు అపోస్తలుడైన పౌలు మరలా చెప్తున్నాడు, నేను అపోస్తలులందరికంటే తక్కువ వాడను. అంతేకాదు, తక్కువ వాడిని నేను చేసుకోవడమే కాదు, అనిపించుకున్నట్టుకు కూడా నేను యోగ్యుడని కాను. నేను అపోస్తలుడును అనిపించుకోవడానికి కూడా నాకు ఆ అర్హత లేదు. ఆ అర్హత లేదు. వాళ్ళకు మాత్రమే ఉంది ఆ అర్హత. ఎందుకంటే వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు. అది వాళ్ళకుంది, నాకు ఆ అర్హత లేదు. అందుకనే అపోస్తలుడును అనిపించుకున్నట్టుకు కూడా నేను యోగ్యుడని కాను. ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం ఎవరు, మన స్థితి ఏంటి? ఈరోజు దేవుని యొక్క మందిరానికి కొంతకాలం మన ఇన్ని సంవత్సరాలు మన సీనియారిటీ పెరిగితే మనం ఎంత గర్విస్తామో, మనం ఎంత అతిశయించగలుగుతామో. అందుకే దేవుడు అంటున్నాడు, ఎప్పుడూ కూడా మర్చిపోకు, ప్రభువా నేను వారికంటే నేను చాలా తక్కువ వాడను. అలా అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుడను కాను. లేదు, అపోస్తలుల కంటే నేను చాలా తక్కువ వాడను. రెండవదిగా అపోస్తలుని అనిపించుకుంటకు నేను యోగ్యుడిని కాను. మూడవదిగా నేను అకాలమందు పుట్టినవాడని నేను. అలాంటి నేను ఏమని అతిశయిస్తాను చెప్పు? అతిశయించడానికి నాలో ఏముంది? వాళ్ళందరూ అనుకుంటున్నారు అపోస్తలుడైన పౌలు అంటే చాలా గొప్పవాడు. లోకం అనుకుంటున్నారు, నన్ను చూసిన వాళ్ళు అనుకుంటున్నారు, నా గురించి చెప్పేవాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేనెవరినో తెలుసా? నాకు తెలుసు తండ్రి. నా స్థితి ఏంటో నాకు తెలుసు, నా పరిస్థితులు ఏంటో నాకు తెలుసు. ఒక్కసారి నీ దగ్గరికి వస్తే నా స్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. అందుకని నేను అపోస్తలులందరికంటే నేను అత్యల్పుడను. అలా అనుకోవడానికి కూడా యోగ్యుడిని కాను. అపోస్తలుని అనిపించుకునే అర్హత నాకు లేదు. చూడండి, ఎందుకు ఇంత తగ్గించుకుంటున్నాడు ఆయన? ఎందుకు ఇలాంటి తత్వంలోకి వచ్చాడు అపోస్తలుడైన పౌలు అంటే? ఆయన అంటున్నాడు, నన్ను నేను ప్రతిరోజు చూసుకుంటున్నాను. ప్రతిరోజు మనం చూసుకోగలిగితే మనం ఎవరమో మనకు అర్థమవుతుందంట. సరే, మనం ఎవరమో మనకు అర్థమవుతుంది. మనం చూసుకోలేనప్పుడల్లా మనం ఎవరమో మనకు అర్థం కాదు. మన స్థితి మారిపోతూ ఉంటుంది. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఏం చెప్తున్నాడంటే, ప్రతిరోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాలో నువ్వు చూసుకో. చూసారా? అంటే ప్రతిరోజు మనం అద్దం దగ్గరికి వెళ్ళి మనం ఎలా చూసుకుంటామో అలాగే ప్రతిరోజు వాక్యమనే అద్దం దగ్గరికి మనం వస్తే ఆ వాక్యమనే అద్దము మన నిజ స్వరూపాన్ని చూపిస్తుందట. నేను ఒకసారి పేపర్లో చూశానన్నమాట. ఏంటి అంటే, ఆ ఇతర దేశాల్లో ఒక క్లబ్ ఉందట. అది రెస్టారెంట్ చాలా పెద్దదన్నమాట. ఆ క్లబ్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా చాలా స్పెషల్ అన్నమాట. అది ప్రపంచంలోనే చాలా పెద్దదట. అది చాలా వింతైనదట. ఏంటి అక్కడ వింత అంటేనంట, అక్కడ చచ్చిపోయిన వారి యొక్క ఎముకలు, అస్థిపంజరాలని, వారి తలకాయలు అంటే ఈ పుర్రెను వాళ్ళ టేబుల్ మీద పెడతారట. వాళ్ళ అస్థిపంజరాలు ఏమో గోడలకు తగిలిస్తారట, ఈ పుర్రెను టేబుల్ మీద పెడతారట. వీళ్ళు తిని త్రాగి ఏమి చేసినా వాళ్ళకి ఆ పుర్రు కనపడుతూ ఉండాలట, పంజరాలు కనపడుతూ ఉండాలట. ఏంటంటే ఏమంటే చూపిస్తాయంట, నువ్వు ఎంత తాగి ఎంత తిరిగి ఏం చేసినా రేపు ఎక్కడ ఎలాగవుతావు నువ్వు? నీ బతుకిదే, నీ బ్రతుకిదే. మీకంటే ముందు ఇలాగే తాగి మరణించిన వాళ్ళు చూడు ఎలాగైపోయారో, రేపు నీ స్థితి కూడా అంతేనే. అది గుర్తుగా పుర్రెట్టు చూపిస్తారట, ఈ ఎముకలు చూపిస్తున్నారట. నిజమే కదా? ఈరోజు మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుందా? మనమేంటి? అందుకని అంటాడు, నువ్వు దేవుని వాక్యం దగ్గరికి వస్తే దేవుని వాక్యము నీ యొక్క రహస్య జీవితాన్ని చూపిస్తుందట. నీలో ఉన్న అంతరంగాన్ని చూపించేది.
ఈ యొక్క అంతరంగ స్వభావాన్ని చూపిస్తే అప్పుడు అర్థమవుతుందట, ప్రభువా నేనెంత బలహీనుడను, నేనెంత బలహీనురాలను, ఇదా నేను, నా జీవితం ఇదా, నా బ్రతుకిదా, ఇదా నా స్వభావము అని ప్రతిరోజు దేవుడి దగ్గర మనం తగ్గించుకోగలుగుతామంట. అందుకనే దేవుడి దగ్గరికి వస్తే నీ యొక్క రహస్యమైన జీవితాన్ని చూపిస్తాడు. ఆ అద్దం దగ్గరికి వస్తేనట ఈ అద్దము ఒక ఎక్స్రే లాంటిదట, ఒక స్కానింగ్ లాంటిదన్నమాట. అంటే నీ లోనున్న వాటిని నీకు చూపిస్తుంది. ఈ రోజుల్లో ఎక్స్రేలు లేక స్కానింగ్లు అనేవి నీ అవయవాలను చూపిస్తుందేమో కానీ యేసు ప్రభువారినే ఈ స్కాన్ దగ్గరికి వస్తే నీ హృదయంలో ఉన్న స్వభావాన్ని చూపిస్తుందట. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, నా కన్నులు ఎలాంటివో తెలుసా, నీ హృదయాన్ని చూడగలిగిన కన్నులు అంటాడు ఆయన. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన 4వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 వచ్చినవండి. 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనము ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆ దేవుని యొక్క కన్నులకు ఏది మరుగులేక తేటగా కనబడుతుందండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ నిజ స్వరూపాన్ని చూపిస్తాను, నీ బుద్ధి ఏంటో చూపిస్తాను, నీ స్వభావం ఏంటో చూపిస్తాను. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి ఈ వాక్యమనే అద్దం దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఈ వాక్యము ఈ అద్దములో నీ నిజ స్వరూపం చూపిస్తుంది. అందుకనే ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదవడం వల్ల నీ జీవితము నా జీవితం ఏంటో నా అర్థమవుతూ ఉంటుందండి. నువ్వు వాక్యాన్ని ఏదో వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి లేకపోతే నీకు అనుకూలం ఉన్నప్పుడు ఒకసారి చదివితే నీ నిజ స్వరూపం కనపడదు, నీ జీవితం ఏంటో నీకు కనపడదు. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము చదవడం వల్ల నీ నిజ స్వభావం ఏంటో నీకు చూపిస్తూ ఉంటుంది. అందుకని అంటాడు, దేవుని వాక్యం అనేది ఇది దేవుడు రాసిచ్చిన మాటలు. అందుకనే కొన్నిసార్లు దేవుని మాటలు మనల్ని బాధించే మాటలు అన్నమాట, నొప్పించే మాటలు అన్నమాట. నాకు వాట్సాప్లో ఒక ఆయన ఎవరో పెట్టారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన చెప్పాడు, దేవుని మాటలంట ఇవి దేవుడు రాసి ఇచ్చిన మాటలు కాబట్టి ఆ మాటలట ఎవరిని మెప్పించవంట, ఎవరిని పొగడవట. మనం ఎలాంటి వాళ్ళు, మనల్ని ఎవరు పొగుడుతారు, మనల్ని ఎవరు మెప్పిస్తారో వాళ్ళంటే మనకు బాగా ఇష్టం. మన గురించి మంచిగా చెప్పేవాళ్ళంటే మనం ఇష్టపడతాం, మన గురించి చెడుగా చెప్పేవాళ్ళంటే అసలు మనకి ఇష్టం ఉండదు. కానీ నిజంగా మనం ఎవరిని ప్రేమించాలో తెలుసా? నీ గురించి చెడుగా చెప్పేవారిని ప్రేమించాలా, మంచిగా చెప్పేవారిని కాదు. ఎందుకో తెలుసా? నీ నిజ స్వభావం ఏంటో నీకు చూపిస్తున్నారు వాళ్ళు, నీ స్థితి ఏంటో నీకు చూపిస్తున్నారు వాళ్ళు. నిన్ను పొగిడేవారు ఎలాంటి వారో తెలుసా? నీ నిజ స్వభావాన్ని కాకుండా నీ బైగ స్వభావాన్ని చూపించేవాళ్ళు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ నిజ స్వభావం ఏంటో నా దగ్గరికి రా. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు, ప్రతిరోజు నా వాక్యాన్ని చదివినప్పుడు ఈ వాక్యమనే అర్థములో నీ నిజ స్వరూపం కనపడుతుంది. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ప్రభువా నేను ఎంత అల్పుడనో, ఎంత అయోగ్యుడనో, లేక నేను ఎంతగా ఘోర పాపినో నాకు అర్థమైంది. నేను ఏమని అతిశయిస్తాను చెప్పు, ఏమని నేను గర్విస్తాను చెప్పు. గర్వించడానికి కానీ అతిశయించడానికి కానీ నాలో ఏముంది? నీ సిలువు తప్ప ఇంక నాకు అంతకంటే ఇంకేమీ లేదు. అందుకని అన్నాడు, నీ సిలువు యందు తప్ప ఇక అతిశయించడం నాకు దూరం అవును గాక. ఒకవేళ నేను అతిశయిస్తే నీ సిలువును బట్టి నేను అతిశయించాలే తప్ప నన్ను బట్టి అయితే అతిశయించడానికి నాకు ఏ అర్హత కూడా లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు చూసుకున్నప్పుడల్లా తనెవరో తనకు అర్థమవుతుందండి, తన స్థితి ఏంటో తనకు అర్థమవుతుంది. నా బ్రతికింతే కదా, నేను ఇంతే కదా, నేను ఇలాంటి వాడినే కదా, ఇలాంటి దాన్నే కదా, ఇంక నేను దేన్ని బట్టి అతిశయిస్తాను? ప్రభువా అతిశయించడం నాకు దూరం అవును కాక, నన్ను బట్టి అయితే నేను అతిశయించలేను. నా అతిశయమే నువ్వు, నా గర్వమే నువ్వు, నా అహంకారమే నువ్వు. నిన్ను బట్టి నేను అతిశయిస్తానే తప్ప ఈ లోకంలో దేనిని బట్టి అతిశయించదు. ఎందుకు అంటే పాపులందరిలో కల్లా ప్రధాన పాపిని. ఒకప్పుడు నా జీవితం ఏంటో నాకు తెలుసు. రెండవదిగా
పరిశుద్ధుడును, అందరిలో కల్లా అతి అల్పుడును. అసలు నేను ఎంత అల్పుడునో నాకు అర్థమవుతుంది. మూడవదిగా అసలు నేను యోగ్యుడినే కాను. అపోస్తలుడు అనిపించుకున్నడానికి కూడా నేను యోగ్యుని కాదు. ఈ రోజున నీ బిడ్డని పిలువబడ్డానికి కూడా నాకు అర్హత లేదు. నీ బిడ్డగా నేను చేయబడ్డాను కాబట్టి, నీ బిడ్డగా నేను ఉన్నప్పటికీ కూడా నాకు ఏ అర్హత యోగ్యత ఉంది? నేనైతే అయోగ్యుడను. నా పరిస్థితులు ఇవే కదా, నా నిజ స్వరూపం ఇంతే కదా ప్రభువా. అందుకే ఈరోజు నేను ఆరాధిస్తున్నాను. ఇలాంటి నన్ను ప్రేమించి, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను రక్షించి నీ బిడ్డగా చేసుకొని ఈరోజు నా జీవితాన్ని మార్చిన ఆ రక్షణ దినాన్ని బట్టి వందనాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు నన్ను కాపాడుతూ, అన్ని విధాలుగా నన్ను బలపరుస్తూ, స్థిరపరుస్తూ, ఇంతవరకు మీరు నా జీవితంలో చేసిన మేలులు బట్టి హృదయమారా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి అని కొద్ది సమయం ఆ ప్రభువుని ఆరాధించుకుందామండి. ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభువుని ఆరాధించే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం. ఆరాధన చేసేవారు అందరికీ వినిపించేలాగా దగ్గరగా ఆరాధన చేయండి. ప్రతిసారి నీకు నేను చెప్పొద్దు. ఆ రీతిగా ఉన్న స్థలమే